Yeah, so in DBMS, data is managed in tabular format, that is in rows and columns. Okay. The process of communicating with the database is called querying. Querying అడగడము అని అంటాము. The commands, or you say SQL commands, are classified into DDL, DML, DQL, TCS, DAS. Huh? Okay, no problem. All the same. It really makes no difference. Okay. Here DDL అంటే ఏమి? Data definition. Okay. DML అంటే? Okay. DQL అంటే? TCL అంటే? ఓకే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. డిఏఎస్ అంటే? ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ పరీక్షలో రాసేందుకు కరెక్ట్. ఇట్లా మీరు పరీక్షలో రాస్తే టిక్ పెట్టేసి సారు 5 మార్కులు వేసేస్తుంది. కానీ మార్కులు వస్తే నీకు ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. అసలు ఇంతకీ డిటిఎల్ అంటే ఏంది? డాటా డెఫినేషన్ లాంగ్వేజ్, డోంట్ కమ్ అప్ విత్ అబ్రివేషన్. అట్లా అంటే నీకు ఏం అర్థమైంది కదా? అంటే డిబిఎంఎస్ లో మీరు పనిచేయాలంటే మీకు రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ యూ హ్యావ్ టేబుల్స్, యూ హ్యావ్ యూజర్స్, యూ హ్యావ్ వ్యూస్, యూ హ్యావ్ ట్రిగ్గర్స్, యూ హ్యావ్ లాట్ మెనీ థింగ్స్. మనం టేబుల్ అనే ఒక పదాన్ని మాత్రం తీసుకుందాం. టేబుల్తో పనిచేస్తే టేబుల్తో ఎలా పనిచేస్తామో యూజర్లతోనూ అలాగే పనిచేస్తాం. అవే పనులు చేస్తాము. వ్యూస్తో అవే పనులు చేస్తాము. ట్రిగ్గర్స్తో అవే పని చేస్తాము. ఫంక్షన్స్తో అవే పని చేస్తాం. ప్రొసీజర్స్తో అవే పని చేస్తాం. చేసే కాన్సెప్ట్ ఒకటే. ఒకదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే జాగ్రత్తగా గమనించు. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏమి? డిడిఎల్ అంటే టేబుల్తో పనిచేసే కమాండ్స్. డిఎంఎల్ అంటే డిఎంఎల్ అంటే డాటాతో పనిచేసే. టేబుల్తో పనిచేసే కమాండ్స్ వేరు, టేబుల్ లోపల డాటాతో పనిచేసే కమాండ్స్. రైటా? డిక్యూఎల్ అంటే ఇంకా ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్, డాటా అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్స్ మనకు అసలు అవసరం లేదు, అవి పక్కకు పెట్టండి. అసలు మనం ఈ విధమైన క్లాసిఫికేషన్లు ప్రోగ్రామర్లకి అవసరంలా. ఇవన్నీ డిబిఎంఎస్ స్పెసిఫికేషన్స్. రైటా? ఓకే. టేబుల్తో పనిచేసే కమాండ్స్ అంటే ఏమేమి ఉంటాయనంటే, వీ కెన్ క్రియేట్ టేబుల్, నీ తలకాయ, ఆల్టర్ టేబుల్ స్ట్రక్చర్, రిమూవ్ టేబుల్. టేబుల్తో ఏమేమి చేయొచ్చు అంటే, ఒకటి టేబుల్ క్రియేట్ చేయొచ్చు, దాని స్ట్రక్చర్ మార్చవచ్చు, లేదా టేబుల్ తీసేయచ్చు. అంతకంటే చేయడానికి కాన్సెప్ట్ ఓకే. డిఎంఎల్ అంటే టేబుల్ లోపలి డాటాతో పనిచేసేవి. డాటాతో ఏం చేయొచ్చు? వీ కెన్ లోడ్ డాటా, మాడిఫై డాటా, రిమూవ్ డాటా. ఇది ఫెచ్ డాటా లేదా గెట్ డాటా. కాన్సెప్ట్ ఓకే? అర్థమైందా విషయం? ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు దీనికి వాడే కమాండ్స్ ఏవి అంటే, క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్. ఓకే.
ట్రంకేట్ దానికి అర్థం వేరు, దాని పరిస్థితి వేరు. ఓకే, ఇప్పుడు డిఎంఎల్ అంటే ఇన్సర్ట్ ఇంటూ డిలీట్. అదే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఎవరిని టేబుల్ని రీనేమ్ చేయడం అంటే అది నీకు డిడిఎల్ కిందకి వస్తుంది, కానీ డిఎంఎల్ కిందకి వస్తుంది. ఎందుకు వస్తుంది? టేబుల్ని రీనేమ్ చేస్తున్నావు, టేబుల్ లోపల డేటాని చేయట్లా. టేబుల్తో పనిచేసేవన్నీ డిడిఎల్, టేబుల్ లోపల డేటాతో పనిచేసేవన్నీ డిఎంఎల్. కాన్సెప్ట్ ఓకే? ఒక్క టేబులే కాదు, వ్యూ క్రియేట్ చేస్తే అది డిటిఎల్. కాన్సెప్ట్ ఓకే? యూజర్ క్రియేట్ చేస్తే డిటిఎల్. ఇప్పుడు వీటిలో యాజ్ ఏ ప్రోగ్రామర్ we need to understand CRUD operations. ప్రోగ్రామర్ల దగ్గర ఈ పదం వాడతారు, CRUD ఆపరేషన్స్. అంటే క్రియేట్ డాటా, రీడ్ డాటా. ఇవన్నీ రీడింగ్, క్రియేటింగ్. ఆ క్రియేట్ అంటే టేబుల్ క్రియేట్ అని కాదు, ఇది డాటా క్రియేట్ చేయడము, రీడ్ డాటా, అప్డేట్ డాటా అండ్ డిలీట్ డాటా. రైటా? వీటిని క్రడ్ ఆపరేషన్స్ అని అంటారు. అంటే ఇది మనకు తెలిసి ఉండాలి. క్రియేట్ డాటా ఎలా చేస్తారంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. కాన్సెప్ట్ ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ నేమ్ ఆఫ్ ఫీల్డ్స్. ఈ క్రడ్ ఆపరేషన్స్ పక్కకు పెట్టండి. టేబుల్ క్రియేట్ అయితే మీరు క్రడ్ ఆపరేషన్స్ చేస్తారు. ఓకే, సో whatever is given in angled brackets are to be కస్టమైజ్డ్. కస్టమైజ్డ్ అంటే మీకు ఇష్టం వచ్చిన పేర్లు మీరు అక్కడ పెడతారు. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఫీల్డ్ డెఫినేషన్, సే ఫీల్డ్ డెఫినేషన్ includes field name, data type and constraints if any applied. అవన్నీ ఉంటాయి. సో ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ ఈఎంపి. జాగ్రత్తగా గమనించు, ఈఐడి, నంబర్, ప్రైమరీ కీ, ఈ నేమ్, వర్కర్ ఆఫ్ 20. ఇది అయిపోయింది. ఇక్కడ ప్రైమరీ కీ అన్నది కన్స్ట్రెయింట్ ఇచ్చినాము, టేబుల్ క్రియేట్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ MySQL we don't have number అనే కీవర్డ్ అక్కడ లేదు, యూ విల్ బి యూజింగ్ ఇంట్. అంతే, ఇది ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీనిలోకి డాటా లోడ్ చేయాలి. In CRUD operations, creating data is done with insert command. ఇన్సర్ట్ కమాండ్ యొక్క సింటాక్స్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఆఫ్ ఫీల్డ్స్, వాల్యూస్. ఇది దీని యాక్చువల్ సింటాక్స్. అంటే మీరు ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి ఆఫ్ ఈఐడి కామా ఈ నేమ్ వాల్యూస్ 101 కామా ఏదో ఒక పేరు, ఇలా చెయ్యాలి. యాక్చువల్గా ఇలా చేశారా? ఇది దాని సింటాక్స్. ఓకే, జాగ్రత్తగా గమనించు. ఇఫ్
we are inserting data into all the fields in the same sequence in which they are created. Then the field names after table name is optional. సో అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే సేమ్ ఇన్సర్ట్ ఇంటూ ఈ ఎంపీ వాల్యూస్ ఇది ఆప్షనల్. ఎప్పుడు మీరు అన్ని ఫీల్డ్స్లోకి ఇస్తున్నారు, టేబుల్లో ఏ సీక్వెన్స్లో ఉందో అదే సీక్వెన్స్లో ఇస్తున్నారు. అయితే అలా కాకుండా ఓ టేబుల్లో 10 కాలమ్స్ ఉన్నాయి, మీరు 6 వాల్యూస్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నా అంటే ఎక్కడెక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ కావాలి మీరు ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ చెప్పి తీరాలి. అది యాక్చువల్ సింటాక్స్, ఇది ఆప్షనల్ సింటాక్స్. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? వెరీ నైస్. దెన్ కమ్స్ read in CRUD. కరెక్టే కదా? CRUD, create data, read data. Syntax: select field names from table name. So example, select EID, ename from EMP. Okay? If we need to select all the fields from the table in the same sequence in which they are created, then we can use asterisk instead of field names. Say example, select star from EMP. కానీ ఇక్కడ మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడమే మీకు బెటర్. సెలెక్ట్ ఫీల్డ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఇంకా అప్డేట్, వాట్ యు కాల్, డిలీట్ అవి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి అంటే వాటికంటే ముందు యూ షుడ్ వర్కౌట్ విత్ సంథింగ్. డిబిఎంఎస్తో ఒకసారి మీరు వర్కౌట్ చేస్తేనే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో డిబిఎంఎస్తో వర్కౌట్ చేయడానికి నేను కొన్ని క్వైరీస్ టైప్ చేస్తాను, జాగ్రత్తగా చూడు. క్రియేట్ టేబుల్, ఈఎంపి, ఈఐడి, నంబర్, ఈనేమ్, varchar of 20, comma, sal, number, semicolon, insert into EMP values 101, AIA, 1000, 102, 103, BBB, 2000, say 3000, say CCC, 104. వాడు ఈరోజు జాయిన్ అయినాడు, వాడి పేరు డిడిడి, వాడి శాలరీ ఇంకా డిసైడ్ కాల. కాన్సెప్ట్ ఓకే? అర్థమైందా పరిస్థితి? వాడి శాలరీ ఇంకా డిసైడ్ కాల, శాలరీ వచ్చినాక అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్లస్, ఇది అరక్కల్ డిబిఎంఎస్. యూజర్ నేమ్ సిస్టమ్, పాస్వర్డ్ నాదే. యాయ్ ఓకే? అరాకల్ క్రియేట్ టేబుల్ ఆల్రెడీ ఇక్కడ ఉందేమో, ఆల్రెడీ ఆ పేరుతో టేబుల్ ఉంటే క్రియేట్ అవ్వదు. డ్రాప్ టేబుల్ ఈఎంపి, ఓకే. క్రియేట్ టేబుల్ ఈఎంపి, టేబుల్ క్రియేటెడ్. వీళ్ళందరూ డాటా ఎంటర్ చేసిన. ఓకే, మన కర్మ ఇప్పుడు ఈ డాటా ఎంటర్ చేస్తా. తిట్టిందా లేదా? కానీ అప్పుడు నాకు శాలరీ తెలీదు, కంపెనీ వాడు ఇంకా డిసైడ్ చేయాలా శాలరీ, కానీ వాడికి ఎంప్లాయీ ఐడి వచ్చేసింది. ఇప్పుడు ఆ డాటా ఎంటర్ చేయాలంటే ఏం చేయాలా? చచ్చినట్లు ఈ ఐడి, ఈ నేమ్,
లోకి ఈ వాల్యూస్ని ఎంటర్ చేయి అని చెప్పాలి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ. ఇప్పుడు కంపెనీ వాడు వచ్చి అయ్యా పేర్లు పక్కకు పెట్టి బా ఐడి వాళ్ళ శాలరీ మాత్రం చూపించు అంటే సెలెక్ట్ ఐడి కమా సాల్ ఫ్రమ్ ఈఎంపీ. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఓకే. అంటే ఇప్పుడు కంపెనీ వాడు వచ్చి ఇట్లా కాదు 2000 కంటే తక్కువ శాలరీ ఉండే వాళ్ళని మాత్రం చూపించు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలా? బేస్ క్లాసా? యావరేజ్ యావరేజ్ శాలరీ అడగలా, 2000 కంటే తక్కువ శాలరీ ఉండే వాళ్ళ డాటా చూపించు అన్నారు. కాలేజీలో అడుగుతా ఉండా, మీరు కాలేజీలో జాయిన్ అయిన వెంటనే 60% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని ఒక సెక్షన్ 60 అంటే ఇప్పుడు 60 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరి పేర్లు చూపి అని అడగాలి, రైట్? అప్పుడు ఏం చేయాలి? వేర్ క్లాస్ వాడాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ సాల్ లెస్ దెన్ 2000 ఒకడే ఉన్నాడట. కాన్సెప్ట్ ఓకే? వేర్ అర్థమైందా లేదా? ఇప్పుడు ఒక పని చేస్తాను, మహేష్ బాబు దగ్గరికి పోయింది డాటా, రైటా? కమిట్. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ సేమ్ డాటా వచ్చింది, పూర్తిగా డాటా వచ్చింది. ఇప్పుడు అప్డేట్ ఈఎంపీ సెట్ సాల్ ఈజ్ ఈక్వల్ టు అప్డేట్ క్వైరీ, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఫీల్డ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, salary is equal to 1500. ఓకే. ఇప్పుడు 102 డాటా ఎంత ఉంటుంది? అందరి శాలరీ మారిపోయింది, కరెక్టే కదా? ఇట్లయితే బాగుంటుందా? 104 కి మాత్రమే మారాలి, కాన్సెప్ట్ రైటా? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డాటా కరెక్ట్ గానే ఉంది కదా? అప్డేట్ ఈఎంపీ సాల్ ఈజ్ ఈక్వల్ టు 1500 వేర్ ఈఐడి ఈజ్ ఈక్వల్ టు 1400. 104 అంతే. కాన్సెప్ట్ ఓకే? అది ఏందో ఎనికి దొరలు అన్నాం దాన్ని, ఏంటది ఎనికి దొరలు అంటే రోల్ బ్యాక్ అంట, దేని ముందు ఉండదు ఇందుకు ఏంటది? మళ్ళీ ఏందో మహేష్ బాబు అన్నాను, కమిట్ అన్నాను. కమిట్ అనేది ఒకసారి కమిట్ అయితే అదేంటి ఏంటి అది? సరే, ఇప్పుడు 104 శాలరీ ఎంత? ఇది మీ సిస్టంలో మీరు పని చేస్తా ఉన్నారు, కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు నేను నా సిస్టంలో, ఇది నా సిస్టమ్, ఇది వేరే సిస్టమ్, రైటా? ఇప్పుడు డేటాబేస్ ఎక్కడ ఉంది అంటే అక్కడెక్కడో అరకుల్ సర్వర్ ఎక్కడో ఉంది. మీ సిస్టమ్ నుంచి మీరు కనెక్ట్ అయినా, నా సిస్టమ్ నుంచి నేను కనెక్ట్ అయినా. సెలెక్ట్ సార్ ఫ్రమ్ ఈఎంపీ అన్న 104 డాటా ఎంత వచ్చింది? మీరు ఎంటర్ చేసినారు కదా 1400 అని. మీరు అక్కడ కమిట్ అనే వరకు ఇప్పుడు వచ్చింది ఇక్కడ, రైటా? ఏంటి అది కమిట్ రోల్ బ్యాక్? అవే అవే ట్రాన్సాక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వాలా అవ్వకూడదా అని చెప్పేది కమిట్ రోల్ బ్యాక్. కమిట్ ఇట్ విల్ అప్డేట్ ది డాటా ఇన్ ద ఫిజికల్ డేటాబేస్. అంటే అంతవరకు ఎక్కడ ఉంటుంది అంటే సిలో నేర్చుకునేటప్పుడు బఫర్ అనే ఒక టాపిక్ విన్నారు కదా, అలా ఇక్కడ మీకు ఎస్క్యూఎల్ బఫర్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడు, ఇది నా సిస్టమ్, రైటా? నా సిస్టంలో ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ 105 నేనే, సాలరీ
ఎక్కువ పెట్టుకున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీలో? నేను ఎంటర్ చేసిన. ఇప్పుడు అక్కడెక్కడో అమెరికాలో ఎస్ బా నేను ఇక్కడ నుంచి ఎంటర్ చేసిన అన్నా. నేను మదనపల్లి నుంచి, మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, అక్కడెక్కడో అమెరికాలో సర్వర్ ఉంది. వాడికి ఫోన్ చేసి ఎస్ డేటా అప్డేటెడ్ అన్నాను అన్న. వాడు ఎస్ డేటా అప్డేటెడ్ మీరు చూసుకోండి అన్నారు. మీరు హైదరాబాద్లో కూర్చొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు, మీకు అప్డేటెడ్ డేటా అంతే వచ్చింది. మీరు 104 మెంబర్స్ అని మీరు ఎంటర్ చేస్తారు, కానీ 105 మెంబర్స్ ఉన్నా సార్ 5 మంది ఉన్నారని మీరు ఎంటర్ చేయరు. కరెక్టే కదా? అంటే ఇప్పుడు సర్వర్లో ఉండేవాడు మహేష్ బాబు. ఇప్పుడు మనం వాడి దగ్గరికి పంపించాలి, ఎవరే అప్డేట్ చేయరా అని. అంటే కమిట్ చేయకపోతే ఏమైంది అంటే, నా కంప్యూటర్లో ఎస్క్యూఎల్ బఫర్లోకి ఆ డేటా అప్డేట్ అయింది, కానీ ఫిజికల్ డేటాబేస్లోకి అప్లోడ్ అవ్వలేదు. కాన్సెప్ట్ అర్థమైందా? అది ఫిజికల్ డేటాబేస్లోకి అప్లోడ్ అయితే కానీ అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవ్వదు. దిస్ ఇస్ వాట్ కాల్డ్ కన్సిస్టెన్సీ, ఇంటెగ్రిటీ. కాన్సెప్ట్ రైటా? సో కన్సిస్టెన్సీ, ఇంటెగ్రిటీ మెయింటైన్ అవడానికి కారణం ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వర్షనింగ్ అని అంటారు, ఇంకొకటి లాకింగ్ మెకానిజం అని అంటారు. ఇవి చదివినారు కదా? లాకింగ్ మెకానిజం, రీడ్ లాక్, రైట్ లాక్, అది పెద్దగా అర్థం కాకపోవచ్చు. వర్షనింగ్ అని ఒక పదం ఉంది. వర్షన్ అంటే మోడల్, అప్పటి స్థితి అని చెప్పచ్చు. రైటా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డేటాబేస్ సర్వర్ అనుకున్నా. ఫిజికల్ డేటాబేస్ నా దగ్గర ఉంది, ఈఎంపీ డేటా నా దగ్గర ఉంది. నా దగ్గర కమిట్ చేసినారు ఎవరెవరు, అందరూ కమిట్ చేసినారు. నిన్న కమిట్ చేస్తే ఆ మొత్తం డేటా అంతా నేను నా దగ్గర ఫిజికల్ డేటాబేస్లో ఎత్తి పెట్టుకున్నాను. ఎప్పుడు అంటే నిన్న సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ క్లోజ్ చేసేటప్పుడు. అంటే నా దగ్గర డేటాబేస్లో టైం రాసుకుంటా, 5 గంటలు PM నిన్నటి డేట్ వేసుకొని, నిమిషాలు, సెకండ్లు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో సహా. కాన్సెప్ట్ ఓకే? ఈ రోజు పొద్దున్నే అబ్బాయిలు అక్కడ సిస్టమ్ తీసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు. నిన్న సాయంత్రం 105 మంది డేటా ఉంది, ఇక్కడ 105 మంది డేటా వచ్చింది. ఇక్కడ అమ్మాయిలు వేరే ఊర్లో ఇంకొక సిస్టమ్ లో కూర్చొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు, 105 మంది డేటా వచ్చింది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు అబ్బాయిలు ఒక 4 ఎంప్లాయీల డేటాని యాడ్ చేస్తారు, ఇన్సర్ట్ ఇంటూ. అంటే 105 మంది ఆల్రెడీ ఉన్నారు, 4 డేటా వీళ్ళు ఇన్సర్ట్ ఇంటూ చేశారు. కాన్సెప్ట్ ఓకే? ఇన్సర్ట్ ఇంటూ చేస్తే వాళ్ళ సిస్టమ్ లో ఒక ఎస్క్యూఎల్ బఫర్ క్రియేట్ అయ్యి నా దగ్గర ఉన్న 105 మంది డేటా వాళ్ళ దగ్గరికి పోయి, ఆ 105 మంది తర్వాత 4 డేటా యాడ్ అయితే అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 109. కాన్సెప్ట్ ఓకే? వాళ్ళు డేటా ఎంటర్ చేశారు అంతే. ఇప్పుడు అమ్మాయిలు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ 105 మంది వస్తారు, 109 మంది రారు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు ఈ సిస్టమ్ లో వీళ్ళు ఈ 105 మందిలో 5 మందికి శాలరీ మార్చినారు అనుకోండి. 105 మందిలో 5 మందికి శాలరీ మార్చినారు, అప్డేట్ చేసినారు, లేదా ఇద్దరు డేటా తీసేసినారు. 105లో 2 మంది పోతే ఎంతమంది అయ్యి? 103 మంది ఉండాలి ఇక్కడ. కరెక్టే కదా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ సిస్టంలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే 109 వస్తుంది, మీ సిస్టంలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే 103 వస్తుంది. మీరు ఏ శాలరీలు అప్డేట్ చేసినారో వాళ్ళ దగ్గరికి పోవు. అది మీ దగ్గర ఎస్క్యూఎల్ బఫర్ లో ఉన్న డేటాలో మాడిఫై అయినాయి, కానీ నా దగ్గర ఫిజికల్ డేటాబేస్ లో మాడిఫై అవ్వాలా. మీరంతా కనెక్ట్ ఎవరికైనా అంటే నాకే కనెక్ట్ అయినా. కాన్సెప్ట్ ఓకే? నేను డేటాబేస్ సర్వర్ని. ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళు కమిట్ ఎంటర్ కొట్టినారు అనుకోండి. ఇప్పుడు కమిట్ అని ఎంటర్ కొట్టిన వెంటనే వాళ్ళ డేటా నా దగ్గర అప్డేట్ అయింది. ఎప్పుడు? తెల్లారి 9:10:15 ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? అర్థమవుతుంది? అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది డేటా వచ్చింది నా దగ్గర? 109 మంది డేటా వచ్చింది. ఓకే? ఇప్పుడు మీరు అమ్మాయిలు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు అనుకోండి. జాగ్రత్తగా విను. మీ దగ్గర ఎస్క్యూఎల్ బఫర్లో 105 మంది డేటా ఉండింది, దాంట్లోంచి 3 డేటా తీసేస్తే 102 ఉండాలి మీ దగ్గర. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్న వెంటనే మీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఒకసారి సర్వర్ని టచ్ చేస్తుంది. ఏం బా సర్వరు మేము నిన్న సాయంత్రం 5 గంటలకి అప్డేట్ అయిన డేటా మా దగ్గర ఉంది, దానికని మేము మాడిఫికేషన్ చేసినాం, ఇది బాగానే ఉంది. మీ దగ్గర అప్పటి డేటానే ఉందా, వేరే వర్షన్ లేటెస్ట్ వర్షన్ డేటా వచ్చిందా లేదా అని అడుగుతుంది. ఎవరు? ఈ సిస్టమ్. అడిగినప్పుడు ఈ సర్వర్ ఏం చెప్తుందంటే, లేటెస్ట్ వర్షన్ 9:10:15 వచ్చింది. ఎవరి నుంచి వచ్చిందో నీకు అవసరం లేదు, వచ్చింది, నా దగ్గర లేటెస్ట్ వర్షన్ డేటా ఉంది. అంటే మీ సిస్టమ్ ఈ లేటెస్ట్ వర్షన్ డేటా 109 మంది పేర్లు పికప్ చేసుకుని మీ దగ్గరికి తీసుకొచ్చిస్తే
మీ దగ్గర ఎస్క్యూఎల్ బఫర్లో ఈ 109 మంది డాటాలో నుంచి పదాలు జాగ్రత్తగా 109 మంది డాటాలోంచి 5 మంది శాలరీలు మార్చిండేది అప్పుడు ఆ కొత్త డాటా మీద 5 మంది శాలరీలు మార్చిండేది అప్లై చేస్తారు. ట్రాన్సాక్షన్ అప్పుడు జరుగుతుంది. అంతకుముందు ట్రాన్సాక్షన్ నిన్న సాయంత్రం 5 గంటల డాటా వర్షన్ 5 గంటల వర్షన్ మీద జరిగింది. ఇప్పుడు కొత్త డాటా వచ్చిన వెంటనే కొత్త డాటా మీద మళ్ళీ అదే ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. అప్డేట్ 5. ఆ తర్వాత మీరు డెలీట్ చేసినారు కదా ముగ్గురు డాటా, ఆ ముగ్గురు డాటా కూడా ఎస్క్యూఎల్ బఫర్లో ఆ 3 డిలీట్ అవుతాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. అయిన తర్వాత మీ దగ్గర ఎస్క్యూఎల్ బఫర్లో ఇంకా అలాగే ఉంది. మీరు కమిట్ చేయాలి కాబట్టి మీ దగ్గరే ఉంది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది డాటా వచ్చింది? 109 మైనస్ 3 106 మంది డాటా వచ్చింది. 105 లేదు, 109 లేదు. ఆర్ యు గెటింగ్ దిస్? ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ విత్ వర్షనింగ్ కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు మీరు ఇంకొక 10 మంది డాటా మీరు ఎంటర్ చేశారనుకో 106 ప్లస్ 10 116 మీ దగ్గర ఉందే కానీ వాళ్ళకి 109 కనిపిస్తాయి. ఇప్పుడు మీరు కమిట్ అన్నారనుకో అప్పుడు వాళ్ళకు కూడా 116 డాటా కనిపిస్తుంది. ఇది కమిట్. ఒకవేళ కమిట్ చేయనంత వరకు డాటా ఎక్కడ ఉంటుంది? క్లెయిమ్ ఫ్లో ఎస్క్యూఎల్ బఫర్లో ఉంటుంది. కమిట్ చేస్తే ఫిజికల్ డేటాబేస్లో అప్డేట్ అవుతుంది. అంతవరకు క్లెయిమ్ ఫ్లో బఫర్లోనే ఉంటుంది. కాన్సెప్ట్ ఓకే. రోల్ బ్యాక్ అంటే కంట్రోల్ జెడ్ అండు కాదు. రోల్ బ్యాక్ అంటే ఇట్ క్యాన్సల్స్ ఆల్ ప్రీవియస్ యాక్షన్స్, టేక్స్ డేటాబేస్ టు ప్రీవియస్లీ కమిటెడ్ స్టేట్. ఓకే. అంటే ఒకసారి నువ్వు కమిట్ అన్నాక నువ్వు ఒక 10 ఇన్సర్ట్లు 20 డివిజన్లు 30 మాడిఫికేషన్లు అప్డేట్లు చేసినావు అనుకో ఒక రోల్ బ్యాక్ అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయ్యింది. Are you getting this? Roll back cancels all previous actions and leaves a database in previously committed state. దానిలో మళ్ళీ ఇంకా కంట్రోల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ పక్కకు పెట్టండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అర్థమైందా? అంటే బేసిక్ గా ఇన్సర్ట్ అప్డేట్ డెలీట్ మీరు చేయొచ్చు. డెలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే అంతా పోతాయి. డెలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఐడి ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అంటారు. కాన్సెప్ట్ ఓకే. ఈ రోజుకి ఇది చాలు. నెక్స్ట్ క్లాస్ వి విల్ గెట్ విత్ ఓకే సేమ్ థింగ్. ఇప్పుడు దీనిలో చూడండి, ఇది MySQL డేటాబేస్ కాన్సెప్ట్ ఓకే. దీనిలో యూజ్ డేటాబేస్ పేరు ఇవ్వాలి, ఆ డేటాబేస్ని వాడు అని. ఓకే చెప్పినాం, బాగానే ఉంది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తాను. టేబుల్ క్రియేట్ చేస్తే అది తిట్టింది, సారీ ఫ్రెండ్ నాకు ఇది అర్థం కాలేదు అనింది. ఏం మార్పు అంటే ఏం లేదు, ఇక్కడ డేటా టైప్ మారింది అంతే. ఇంట్ సాల్ నెంబర్, సాల్ కూడా ఇంట్. ఓకే క్వైరీ ఓకే. 0 rows అఫెక్టడా ఎందుకు? ఓకే దీనిలో కూడా ఇది మాత్రం సేమ్. చూడు తిట్టింది, కరెక్టా కదా? ఏ అంటే నువ్వు రెండే ఇచ్చినప్పుడు యూఆర్ సపోజ్ టు గో ఫర్ దిస్ సింటాక్స్. ఇది ఎంటర్ అయింది అంటే MySQL కి SQL ఫర్ MySQL, SQL ఫర్ అరకల్. ఏం తేడా అంటే ఏం కదా, క్వైరీస్ అంతా సేమే, ఏదో డేటా టైప్ నెంబర్ బదులు ఇక్కడ ఇంట్ అని ఇచ్చినాడు అంతే. ఇలా చిన్న చిన్న తేడాలు ఉంటాయి తప్ప పెద్ద తేడాలు ఏముండవు. హెర్క్యులస్ సైకిల్కి లేడీ బర్డ్ సైకిల్కి ఉన్నంత చిన్న డిఫరెన్స్, రైటా? అదర్వైజ్ అంటే మాకు అరాకల్ వచ్చి SQL సర్వర్ రాదు, మా MySQL రాదు, ఇలాంటివి మీరు అనుకునే పని లేదు, రైటా? ఓకే అర్థమైంది? ఎనీ కన్ఫ్యూజన్?